దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రాష్ట్ర పరువు తీసేలా మాట్లాడారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బయట దేశాలకు వెళ్లినప్పుడు పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దన్నారు శ్రవణ్. రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచవలసింది పోయి ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం, వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దీన్ని వాడుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. పొత్విన్ గారు పోయినప్పుడు కూడా రష్యన్ భాషలోనే మాట్లాడతాడు. ఫ్రాన్స్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు హిందీలోనే మాట్లాడతారు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్. కానీ నీ భావం ఏంటి? భాష ఏదైనా కావచ్చు, కానీ భావం ఏంటి? అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 2,40,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్కు పెంచినట్టు ఘనత కేటీ రామారావు గారిది. 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే అది 10 లక్షల ఉద్యోగాలకు పెంచినట్టు ఘనత కేటీ రామారావు గారిది. టిఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 17.5 లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమను అభివృద్ధిని ద్విగుణీకృతం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి యొక్క పనితీరు. 2.5 లక్షల కోట్లు, 23,000 కంపెనీలు ఇట్లా టిఎస్ ఐపాస్ ద్వారా కానీ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ టీ వర్క్స్, టీ హబ్ ఇట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంతా ప్రమోట్ చేసి అద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ అంటే ఒక గౌరవం తెచ్చే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తే భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలోనే మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. ఇది సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా శ్రీధర్ బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు